అలా అండి, వీడియో మొత్తం చూడండి. సాంబార్ అయితే చేస్తాను, బాగా టేస్ట్ ఉండే సాంబారు. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయచ్చు ఇట్లా వీలైతే. 1 కిలో మునక్కాయలు, ఒక చిన్న సొరకాయ కోసుకున్న, ఇక ఉల్లిగడ్డలు ఇవి, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఇక ఇవి పచ్చిమిర్చి. గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకున్న, కొంచెం బగారా పువ్వు, కొంచెం బగారాకు, ఇది కరివేపాకు, ఒక 4-5 రెమ్మలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బగారాకు, బగారా పువ్వు తాలింపు చేసిన, కొంచెం అల్లం పేస్ట్ తాలింపుకి వేస్తాను, కరివేపాకు వేస్తాను. అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ తాలింపు చేసిందండి. ఒక ఆలుగడ్డ కట్ చేసి వేస్తా, ఒక నిమ్మకాయ అంత చింతపండు, పెద్ద నిమ్మకాయ అంతా, ఇక 3 టమాటాలు, ఒకటి కోసిన ఒకటి అక్కడ ఉన్నది, పసుపు కొంచెం, ముక్కలు కలర్ వచ్చేటట్టు, ఇప్పుడు టమాటా, టమాటా వేసి కలిపి మూత పెట్టిన, కలిపి మూత పెడితే అది టమాటా కొంచెం ఉడకాలి. ఇప్పుడు చింతపండు పిసుకుతాను. ఫస్టే కుక్కర్లో 2 గ్లాసుల పప్పు, చాయ్ గ్లాస్ తోటి 2 గ్లాసుల పప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న. అది ఉడకంగానే కారము, పసుపు వేసి ఉడకబెట్టిన, దించి పక్కకు పెట్టుకున్న. ఇప్పుడు ఈ ముక్కలు ఉడికినాక పప్పు పోతాను. తీసుకు పెట్టుకున్న చింతపులుసు ఇప్పుడు ఈ ముక్కల్లో పోతాను. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పప్పు సాంబార్లో ఒక్కల్లో పోసిన, చూడండి. ఇక మనం ఉడికే మందం, మనం ఎంత పల్చగా తింటామా చిక్కగా తింటామా దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. ఇక ఉడికినాక నేనైతే మొత్తం తినేటప్పుడు ఇట్లా ఉండేటట్టు చేస్తా. పోయి ఇంకొక చెంబడని ఓకే. ఇది ఇప్పుడు ఉడికే వరకు చిక్కగా అవుతుంది. ఎప్పుడు సాంబార్ చేసినా పెద్ద గంజ పెట్టి పెద్ద గంజడంతా చేస్తానండి. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అందుకనే పెద్ద రైస్ కుక్కర్ పెట్టి చేస్తాను. ఉండండి, సరిపడా ఉప్పు, కొంచెం సాంబార్ పౌడరు, ఒక ప్యాకెట్ అది సగం, కొంచెం చికెన్ మసాలా పౌడరు అదొక్క సగం. ఏ సాంబార్ అంటే వాసన వస్తాయి. నా కొడుకు అయితే ఇవాళ లొట్టలు వేసుకుంటా తింటాడు. ఇంతే. అలా అండి, ఇక సాంబార్ అయితే రెడీ అయింది. ఇక అన్నం తినడమే. అక్కలు కూడా మస్తు ఉడికినాయి. బాయ్ అండి. వీలైతే మీరు ఇప్పుడు నేను చేసినట్టుగా మొత్తం వీడియో చూసి
ట్రై చేయండి. టేస్ట్ ఎట్లుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.